హలో పీపుల్, ఈరోజైతే పోలేల అమావాస్య. ఈ పండుగ కొంతమందికైతే తెలుసు, కొంతమందికైతే తెలీదు. అయితే తెలియని వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అయితే మెయిన్గా ఈ పోలేల సంతానం కోసం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ అమ్మవారికి ప్రతిరూపంగా కంద మొక్కను పెట్టుకుని అయితే మనం పూజ చేసుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మండపం అయితే ఏర్పరచుకుని మనం కంద మొక్కను అయితే పెట్టుకుని పూజ చేసుకోవాలి. అయితే ఈ పోలేల అమావాస్య రోజు కొంతమంది కొన్ని ఆనవాయితీల ప్రకారం వాళ్ళ ప్రసాదాలు అయితే చేసుకుంటారు. కొంతమందికి వరినూకతో తీపిపిండి అనేది చేసుకుంటారు, కొంతమంది పాల తాలికలు చేసుకుంటారు, కొంతమంది బియ్యం నానబెట్టుకుని అది పిండి ఆడుకుని చేసుకుంటారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనవాయితీ ప్రకారం వాళ్ళ ప్రసాదాలు అయితే చేసుకుంటారు. ఇక్కడైతే కంది మొక్కకి ఒక పసుపు కొమ్ము కట్టుకోవాలి, అలాగే తోరం కూడా కట్టుకోవాలి పువ్వులు వేసుకుని. ఇక్కడైతే పోలేరమ్మకి 9 రకాల కాయగూరలతో పులుసు చేసుకుని నైవేద్యంగా పెట్టుకుంటే చాలా ఇష్టం అంట. దాన్ని అయితే కలగాయ పులుసు అని చెప్పి అంటారు. అది కూడా ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనకు కావాల్సిన పోపులు వేసుకుని 9 రకాల కాయగూరలు కూడా వేసుకుని కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుని అవి ఒకసారి మగ్గించుకోవాలి. ఇవి కాస్త మగ్గిన తర్వాత నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలనే వేసుకున్నాను. ముందుగానే వేసుకుంటే ముక్కలు అనేవి మగ్గవని చెప్పి నేను తర్వాత వేసుకున్నాను. ఇప్పుడు ఇది కూడా ఇలా మగ్గిన తర్వాత నేను చింతపండు నీళ్ళు నానబెట్టుకుని ఇప్పుడు అందులో వేసుకుని కొద్దిగా బెల్లం కూడా వేసుకుంటున్నాను. ఇంకా ఈ పులుసులో రుచికి సరిపడా కారం కూడా వేసుకుని ఒకసారి బాగా మరిగించేసుకుంటున్నాను. ఇంక ఇలా మరిగిపోయిన తర్వాత చివరిగా నేను కొత్తిమీర కూడా జల్లేసుకున్నాను. ఇంకా అమ్మవారికి అయితే కలగే పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా తర్వాత వచ్చిన ప్రసాదం అయితే తీపిపిండి అనమాట మాకైతే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని నేను ఒక గ్లాసు వరి నూకకి 2.5 గ్లాసులు వాటర్ అనేవి అయితే నేను పోసుకున్నాను. ఇప్పుడు ఆ వాటర్ పోసుకున్న తర్వాత అందులో కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, మరీ ఎక్కువ వద్దు, కొద్దిగానే. తర్వాత ఈ వాటర్ అనేది మరిగిన తర్వాత నేను ముందుగానే కొలిచి పెట్టుకున్న వరి నూక అనేది అందులో వేసేసుకుని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని మనమైతే మగ్గించుకోవాలి. ఇదిగో చూడండి, నాకైతే పర్ఫెక్ట్ గా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోనే నేను ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న బెల్లం పొడి అనేది కూడా యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ బెల్లం కరిగేంత వరకు ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి. చూడండి, నాకైతే బెల్లం కూడా కరిగిపోయింది. ఇంకా నాకైతే అమ్మవారికి తీపి పిండి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇంకా అనంతరం అమ్మవారికి పూజ చేసుకోవడం అయితే మేము స్టార్ట్ చేసాము. ఇక్కడైతే పోలేరమ్మకి 108 నామాలతో అష్టోత్తరము ఉంటుంది, అలాగే కథ కూడా ఉంటుందన్నమాట. ఇంకా కథ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి మంచిగా నేను చేసిన కలగే పులుసు అలాగే తీపిపిండి మా నైవేద్యం కూడా నైవేద్యం కింద పెట్టేసుకున్నాము. ఇక్కడ చివరిలో ఆవు పాలతో మనం ఇలా అలుక్కుంటూ మా పాలు నువ్వు తీసుకుని మా ఇల్లు పిల్ల పాపలతో నిండేలాగా చూడమని చెప్పి వేడుకుంటాము. ఇంక చివరిగా పూజ అయిన తర్వాత నేను దేవుడి దగ్గర పెట్టుకున్న పసుపు కొమ్మునైతే మెల్ల వేసుకుని కట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.